హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో కంచికి అయితే ప్లాన్ చేసామన్నమాట. సో తాంబరం నుంచి కంచికి ఎంత టైం పడుతుంది అండ్ ఏ టైంలో ట్రైన్స్ అయితే ఉంటాయో, ఎంత ఛార్జ్ పడుతుంది అన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మెన్షన్ చేశాను. ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. సో టైమింగ్స్ వచ్చేసి 1.5 hours అలా పడుతుందన్నమాట ట్రైన్ అయితే. అండ్ అక్కడికి వెళ్ళాక మనకి కాంచీపురం స్టేషన్ అండ్ కాంచీపురం ఈస్ట్ అని చెప్పేసి వస్తుంది ఫస్ట్, తర్వాత కాంచీపురం వస్తుంది. సో కాంచీపురం ఈస్ట్లో దిగినా కూడా మనకు ఆటోస్ ఉంటాయి అండ్ కాంచీపురంలో దిగినా ఆటోస్ ఉంటాయి. బెటర్ మీరైతే కాంచీపురం ఈస్ట్లో దిగేసి అక్కడ ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్తే కొంచెం 4 temples అలా చూపిస్తానమాట మనకైతే. అండ్ నేను ఇప్పుడు వీడియో కూడా ఫుల్ 4 temples అయితే చేశాను. ఒకసారి అయితే వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేమో ఏకాంబరేశ్వర టెంపుల్ అండ్ దీన్నే శివకంచి టెంపుల్ అని కూడా అంటారు. సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా రష్ ఉండింది, ఎందుకంటే కార్తీక మాసంలో అలా వెళ్ళాం కాబట్టి చాలామంది ఉన్నారు. అండ్ భవానీ మాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు, అయ్యప్ప మాలలు వేసుకున్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. లోపలైతే మాకు కొంచెం టైం పట్టింది దర్శనం చేసుకోవడానికి. సో ప్రీవియస్గా అంతకుముందు వెళ్ళినప్పుడు మాత్రం ఎవరు లేకుండే. సో వాళ్ళకు కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు వెళ్తే మాత్రం చాలా రష్ ఉంటారు. అండ్ పక్కనే కోనేరు కూడా ఉంటుంది. ఇదంతా టెంపుల్ లోపల. మనకి టెంపుల్ నుంచి ఎంటర్ అవ్వగానే మనకి కోనేరు అయితే కనిపిస్తుంది అనమాట ఆపోజిట్లో. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా అమ్ముతున్నారు అండ్ దేవుడికి సంబంధించిన బుక్స్ కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ డొనేషన్కి స్కానర్ కూడా పెట్టారనమాట. సో ఎంత కావాలంటే అంత డొనేట్ చేసుకోవచ్చు. ఇదంతా తమిళ్లో ఉంది. సో ప్రసాదం అంతా డీటెయిల్స్ అయితే ఫుల్ ఇచ్చాను. ఇక్కడ లడ్డూలు, చక్కెర పొంగల్ అండ్ దద్దోజనం ఇలా చాలా రకాల ప్రసాదాలు అయితే ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. సో ఇది ఏకాంబరేశ్వర టెంపుల్ లోపల. సో ఇలా అయితే ఉందన్నమాట. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అండ్ మనకి లింగం కూడా ఇలా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది అనమాట. కొంచెం బయటకు వచ్చాక మనకి అక్కడ విష్ణు టెంపుల్ ఉంటుంది అనమాట. గుడి లోపలనే బయటకు వచ్చాక విష్ణు టెంపుల్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి అయితే బంగారుబల్లి అండ్ విష్ణు కంచి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. బంగారుబల్లి, విష్ణు కంచి రెండు ఒక దగ్గరనే ఉంటాయండి. ఫస్ట్ అయితే మనకి విష్ణుని పెరుమాళ్ అంటారు ఇక్కడ అనమాట. సో అక్కడ దర్శనం అయిన తర్వాత బంగారుబల్లి దగ్గరికి అయితే వెళ్తాము. ఇక్కడ ఇంకొక అమ్మవారు కూడా ఉంటుంది అనమాట. నేను అది కూడా వీడియోలో చూపించాను, పేరు కూడా మెన్షన్ చేశాను, ఒకసారి అయితే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే చాలా రష్ ఉంటారు. ఇది టెంపుల్ కూడా 12:30 కల్లా క్లోజ్ చేసేస్తారనమాట. ఇఫ్ మీరు వెళ్ళాలనుకుంటే 12:30 లోపే వెళ్ళాలి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలామంది ఉంటే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అక్కడ ఫుల్ పెద్ద లైన్ అయితే ఉంటుంది. మనం ఫోన్లు కూడా అలో చేస్తారు, కానీ మనం ఒక ఫోన్కి 10 rupees అలా పే చేసేది ఉంటుంది అనమాట. సో పే చేసిన తర్వాత లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ లోపల కూడా మనకి బంగారుబల్లి దర్శనం తొందరగా అవ్వడానికి కూడా 100 rupees టికెట్స్ అయితే ఉంటాయి. సో లోపలికి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. సో లోపలికి అయితే వెళ్ళిన తర్వాత జనాలు అయితే చూడండి ఎంత బాగా ఉన్నారో. ఒక మండపం అయితే కనిపిస్తుంది మనకి. మండపం ఎదురుగా ఇంకొక మండపం కనిపిస్తుంది, దానికి ఆనుకొని ఇంకొక టెంపుల్ ఉంటుంది. నేను చెప్పాను కదా అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి, శ్రీ పెరుందేవి తయార్ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాక బయటకు వచ్చిన వాళ్ళు బంగారుబల్లి దగ్గరికి అయితే వెళ్తారనమాట. సో ఇక్కడైతే మనం 100 rupees దర్శనం అనేది తీసుకుంటే చాలా తొందరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. చాలామంది ఉంటే 1 hourలో అయిపోతుంది. అసలు ఎవరు లేకపోయినా కొంచెం తక్కువ ఉన్నా కూడా మనకు తొందరగా అయిపోతుంది దర్శనము. అండ్ ఇదంతా టెంపుల్ లోపల అండ్ బ్యాక్ సైడ్ ఇదంతా. సో మేము వెళ్ళినప్పుడు అయితే ఫుల్ రష్ ఉన్నారు, మాకు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి తొందరగా పంపించేశారు. ఇది టెంపుల్ లోపల మనకు. అక్కడ నేను లొకేషన్ అయితే పెట్టాను కదా, అక్కడ మనకి బంగారుబల్లి అయితే ఉందండి. సో బంగారుబల్లి నుంచి బయటకు వచ్చాక ఇదంతా వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి బయటికి అయితే వచ్చే వే అయితే ఇది. సో ఇక్కడ నుంచి బయటకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఎలా అయితే వచ్చామో అలా వెళ్ళిపోతాం అనమాట. బట్ వెళ్ళడానికి మాత్రమే క్యూ లైన్ ఉంటుంది, బయటకు వచ్చిన తర్వాత ఏముండదు. నెక్స్ట్ వచ్చేసి కంచి కామాక్షి టెంపుల్. ఇది వచ్చేసి 3rd టెంపుల్. ఇక్కడ కంచి అనేది మనకు కామాక్షి అమ్మవారికి ఫేమస్ కాబట్టి కామాక్షి టెంపుల్ కంపల్సరీ చూపిస్తారు. సో ఇక్కడికైతే వచ్చాము. సో ఈ టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందో. అండ్ దీని గోపురం కూడా చాలా బాగుంటుంది. నేనైతే కొంచెం జూమ్ చేసి కూడా చూపించాను అమ్మవారిది, చాలా బాగుంటుందండి విగ్రహం కూడా. అండ్ ఇక్కడ కూడా టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే ఆఫ్టర్నూన్ 12:30కి క్లోజ్ చేస్తారు, మళ్ళీ 3:30, 4 కల్లా ఓపెన్ చేస్తారు అనమాట. సో ఎవరైనా కానీ 12:30 లోపే వెళ్ళాలి. అండ్ 3:30 తర్వాతనే వెళ్తేనే మనకు దర్శనం అయితే జరుగుతుంది. అమ్మవారు అయితే చాలా బాగుంటారు, అసలు అమ్మవారిని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. లైన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్ అనమాట. మేము దర్శనం అయిపోయేసరికి మాకు ఈవినింగ్ అయిపోయింది.
అండ్ ఇదంతా టెంపుల్ లోపలనే అండి. అండ్ ధ్వజస్తంభం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే పెరుమాళ్ టెంపుల్. అండ్ ఇదే వామన అవతారం టెంపుల్ అనమాట. సో విగ్రహం కూడా మనకు అలాగే ఉంటుంది, మంచిగా రాతితోని చెక్కబడి ఉంటుంది. సో బలిచక్రవర్తిని అయితే 3 అడుగులు అయితే అడుగుతాడు కదా, సో ఆ కాలు ఇలా లేపినట్టు ఒక కాలు కింద ఉన్నట్టు విగ్రహం కూడా మనకు అలాగే ఉంటుంది అనమాట. సో మేము వెళ్ళేసరికి అయితే నైట్ అయిపోయింది, అందుకని చెప్పేసి కొంచెం జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు. సో వీడియో చేశానమాట. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యండి, చేయండి.